సార్ దావోస్లో చంద్రబాబు ఒరిజినల్ టైటిల్ ప్రపంచ బ్యాంకు వెల్కమ్. చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్ళారు కదా, దావోస్లో శిఖరాగ్ర సదస్సు అని. ఒకటేమంటే దావోస్లో జరిగే శిఖరాగ్ర సదస్సు పూర్తిగా ప్రైవేట్ సదస్సు. అదేమో దానికి ఇచ్చే బిల్డప్ ఏమో దాదాపు ఐక్యరాజ్య సమితి సమావేశం, అదేదో ఫైనాన్షియల్ ఎకనామిక్ యునైటెడ్ నేషన్స్ అన్న స్థాయిలో జరుగుతుంటుంది. కానీ దానికి ఏదో ఫీ కూడా తీసుకుంటారేమో కదండి. డబ్బులు కడితే వర్మ గారు కూడా పోవచ్చు, నేను సీనియర్ ఎడిటర్ను ఇట్లా ఉన్నాను అని మీరు పెడితే, అలాగే మీరు 4 కార్యక్రమాలు జత చేస్తే ప్రైవేట్ వ్యక్తులు కూడా అక్కడికి వెళ్ళొచ్చు. అయితే ఆ ఇంట్రెస్టింగ్ ఏమంటే ఈసారి చంద్రబాబు నాయుడు గతంలో పోయిన దానికి ఇప్పటికీ ఇప్పుడు ఆయన ఒరిజినల్ దావోస్ మ్యాన్ అంట. ఆయన ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా టైటిల్ ఈరోజు. ఒరిజినల్ దావోస్ మ్యాన్ నాయుడు ఎంటర్స్ దావోస్ టు ఏ రౌజింగ్ రిసెప్షన్ చంద్రబాబు నాయుడు కంటే ఒక ప్రైవేట్ అంతర్జాతీయ సదస్సు ఇది. ముఖ్యంగా ఇక్కడ వరల్డ్ బ్యాంక్, IMF పాత్ర చాలా కీలక పాత్ర వహిస్తాయి. కాబట్టి ఒక విధంగా చంద్రబాబు విజన్, ఆయన బాబు అక్కడికి వెళ్ళాక బాబు గారు మాట్లాడారు ఏమని, నేను 1997లో ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, అసలు దీని గురించి ఎవరికి ఏం తెలియదు. అప్పుడు నేను ప్రపంచ ఆర్థిక వేదికలకి రావడం ద్వారా తర్వాత సంస్కరణలు వీటన్నిటికి దారితీస్తారే, ఆ సంస్కరణలు, ప్రపంచ బ్యాంక్ మార్గం, దాని ఫలితాలు, ప్రైవేటీకరణ, వీటి మీద చాలా చర్చ జరిగింది, జరుగుతుంది, ఇక ముందు కూడా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆయన వెళ్ళగానే కలుసుకుంది ఎవరిని తెలుసా అండి? ప్రపంచ బ్యాంక్ డైరెక్టర్ అజయ్ బంగా అని. ఆయనకు స్వాగతం పలికింది కూడా ఆ స్విట్జర్లాండ్లో భారత రాయబారి స్వాగతం పలికి చాలా పెట్టుబడులు, గతసారి చంద్రబాబు గారు వచ్చినప్పుడు 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, ఇప్పుడు ఇంకా చాలా వస్తాయి అని. లోకేష్ కూడా అక్కడ ఉన్నారు, మీరందరూ చెయ్యాలని. ఇంట్రెస్టింగ్లీ తెలుగు మీడియా, ఇంగ్లీష్ మీడియా కూడా ఒకటేమో వాళ్ళ అధికార ప్రతినిధి ఆయన విజయ్ కుమార్ కూడా ఒరిజినల్ దావోస్ మ్యాన్ అన్నాడు. అక్కడ స్విట్జర్లాండ్లో ఉన్న వాణిజ్య ప్రతినిధులు కూడా, వాణిజ్య సంస్థల ప్రతినిధులు కూడా ఆయన ఒరిజినల్ దావోస్ మ్యాన్ అనే కాయినింగ్ ఇప్పుడు చేస్తున్నట్టున్నారు. కాకపోతే దావోస్కు ఒక నిరసన ప్రదర్శన కూడా స్విట్జర్లాండ్ వాసులు మొదలుపెట్టారు. ప్రతిసారి మాకు ఈ ప్రైవేట్ వ్యవహారం ఏంటి అని వాళ్ళని మధ్యలో ఆపడం, అదంతా కూడా జరుగుతుంది. ఇది ఇంకో వైపున మీరు చూస్తే రేవంత్ రెడ్డి కూడా బయలుదేరారు సపరివారంగా చాలా మందిని తీసుకొని. రేవంత్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి కూడా అక్కడ పోటీ పడతారు అని. పోటీ ఎందుకు పడతారు, వాళ్ళిద్దరు కలిసే కదా అని ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళేమో వీళ్ళు చెప్తూ ఉంటారు. ఎనీవే, మనం తెలుగు రాజకీయాలు, ఈ లెక్కలు, వాళ్ళని కలిసారు వీళ్ళని కలిసారు, అది వచ్చింది. ఒకటైతే నిజమండి, అక్కడ కలిసే వాళ్ళు అంతర్జాతీయ వాణిజ్యవేత్తలు, వాడికి ఏం లాభాలు వస్తాయి అనే లెక్కలు వాళ్ళు చూసుకుంటారు. కానీ కేవలం బాబు గారు మంచి, లేకపోతే ఆయన అనుభవం, ఆయన వ్యూహాలు, వాటిని బట్టి వాళ్ళు ఏం పడరు కదా. ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ ఏ బిజినెస్ సమ్మిట్ అంతే. వ్యాపారవేత్తలు ప్రపంచంలో మన వాణిజ్య అవకాశాలు ఎలా పెంచుకోవాలి అని చర్చించడానికి పెట్టే ప్రధానమైన వేదిక అదే. చూద్దాం ఇంకా ఏమేమి అక్కడికి వస్తాయో. గతంలోనేమో జగన్ ప్రభుత్వం అన్నప్పుడు ఒక విధంగా ఉండేది, వాళ్ళు చెప్పినవన్నీ వీళ్ళు కాదని, వీళ్ళు చెప్పినవన్నీ వాళ్ళు కాదని, ఇద్దరిని ఆడించే కార్పొరేట్లు అక్కడ ఆడిస్తారు అంతే.